అందుకనే వాక్యం అంటుంది, ఇదిగో సంఘమునకు శిరస్సు ఎవరు అంటే క్రీస్తే సంఘమునకు శిరస్సు. అంటే సంఘము నడిపించబడవలసింది, సంఘము ఏ క్రమములో ఉండాలి అనేటువంటిది నిర్ణయించవలసిన వారు ఎవరు అంటే క్రీస్తు తప్ప ఎవనికి అధికారము లేదు. సంఘమును రూల్ చేయగలిగింది, ఆర్డర్ చేయగలిగింది. ఇదిగో ప్రియులారా, నియమములు, కట్టడలు, పద్ధతులు నియమించవలసింది ఎవరు అంటే క్రీస్తు తప్ప ఎవరికి అధికారము లేదు. హల్లెలూయా. లేదయ్యా నాకు అధికారం ఉంది అంటాం అనుకోండి, నేను అనడానికి లేదు, మీరు అనడానికి, ఇటు సేవకుడు అనడానికి లేదు, చెప్పరే విశ్వాసులు అనడానికి లేదు. అంటే సంఘమునకు శిరస్సు అనగా ఆలోచన, వివేకము, బుద్ధి, నడిపింపు, ఇదిగో చెప్పవలసినది ఎవరు అంటే క్రీస్తే సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు గనక ప్రతి రూలింగ్ ఎవరు చేయాలి? ప్రభువే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చేయటానికి చెప్పరామా ఎవరికి లేదు. ఎందుకంటే చెప్పనా, ఎబ్రీ పత్రికలో చూస్తే మోషేతో దేవుడు ఒక మాట అన్నాడు. ఆ మాట చూయించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ప్రియులారు 8వ అధ్యాయము 5వ వచనం చదువుతారు ఒకసారి. 8:5 అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆది కాండములు ఇదే మాట నోవాహుతో అంటాడు. నోవాహు సితిసారపు మ్రానుతో ఓడను తయారు చేయి, అరలు పెట్టి మాదిరిగా 3 అంతస్తులు పెట్టాలి, దానికి ఒక ద్వారం పెట్టాలి, కిటికీలు పెట్టాలి, దానికి లోపలను బయటను కీలు పూయాలి, దానిని చేయుటకు జాగ్రత్త పడు అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సంఘము విషయములో ఏదైనా చేయుటకు మనం ఏం చేయాలి? ఇప్పుడు శరీరం ఎలా శరీరం అంతా దేనిని ఎవరు చెప్పిన ఆలోచనను బట్టి శరీరం నడుస్తుంది. కడుపులో ఆకలి వేసిందంటే ముందు మైండ్ తల గ్రహిస్తేనే